సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగి చూసేటువంటి ప్లేస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అయింది. ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి సో అక్కడ ఎవరు గెలవబోతున్నారంటే ముఖ్యంగా ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అడ్డా. మాగంటి గోపీనాథ్ అన్న ప్రజల మనిషి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల ప్రజానీకం అందరికి కూడా అందుబాటులో ఉన్న మనిషి. అక్కడ సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ కూడా అందరికి కావలసిన వాడు, అందరి వాడు, తలను నాలికలాగా అందరి అవసరాలు గుర్తించినటువంటి వాడు. ఆయన లేని లోటును, ఆయన అకాల మరణాన్ని తప్పకుండా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఆ కుటుంబం మీద ఉన్నది. కాబట్టి సునీత గారిని అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం జరిగింది. మాగంటి సునీతమ్మనే అక్కడ గెలవబోతుంది. అయితే ఇప్పుడు ఒక మీ తోటి మహిళా అభ్యర్థి ఆవిడ సునీత అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, పేర్లు తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా మొన్న జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తున్న సమయంలో కావాలని చెప్పి వర్చువల్గా ఆవిడని ఏడిపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఏడుపది, నిజంగా ఆవిడ ఏడవట్లేదు. ఈ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకురాలు ఎవరైనా అవ్వచ్చు, ఆమెని నువ్వు ప్రతి స్టేజ్ పైన కూడా ఏడవాలి, ప్రతి గల్లీలోకి పోయినా కూడా ఏడవాలి, అప్పుడైతేనే మీకు సింపతి వర్కౌట్ అయ్యి మనకు ఓట్లు వస్తాయని చెప్పి ఆమెకు చెప్తా ఉన్నారని వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు దాని గురించి? ఇవి దుర్మార్గమైన వ్యాఖ్యలు. ఆడపిల్ల కన్నీటిని కూడా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నము, కన్నీళ్లతో రాజకీయాలు చేసేటువంటి దుష్ప్రచారము, అరాచకం. ఇది రాజకీయం కాదు, కాంగ్రెస్ చేస్తున్నది అరాచకం. మంత్రి స్థానంలో ఉండి పొన్నం గారైనా తుమ్మల గారైనా మాట్లాడదగ్గ మాటలు కావు. చాలా కార్యకర్త కూడా మాట్లాడకూడనటువంటి మాటలు మంత్రులు మాట్లాడడం ఏంటి సిగ్గుచేటు కాకపోతే? భర్త చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, ఆ మహిళకు దుఃఖం ఉండదా? మాగంటి సునీతమ్మ గారికి దుఃఖం ఉండదా? మొన్నటికి మొన్న ఆమె ఏడ్చినప్పుడు గతంలో భవన్లో అనేక సమావేశాలైనా తను అనర్గళంగా మాట్లాడగలిగినరు మాగంటి సునీత గారు. కానీ ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, ఆ సమావేశంలో అదే వేదిక మీద నేను కూడా ఉన్నా. తను మాట్లాడుతాని మైక్ చేతికి తీసుకోగానే సునీత గారు అక్కడ ఉన్నటువంటి గోపన్న అభిమానులందరూ, కార్యకర్తలందరూ గోపన్న అమర్ రహే, గోపన్న అమర్ రహే అనేటువంటి నినాదాలు చేస్తున్న క్రమంలో దుఃఖం రాదా? 6 నెలలు కూడా కాలేదు భర్త చనిపోయి. ఆ దుఃఖాన్ని ఆమె నోట మాట పెగలలేదు. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సంబోధించే ఇది కూడా ఆమెకు రావడం లేదు. మరి మాకు లేని అభ్యంతరము ఈ కాంగ్రెస్కి ఏంది? ఓడిపోతున్నామనే భయమా? ఏం చెప్తారు ఇట్లా వ్యాఖ్యలు వాళ్ళు చేసిన వాళ్ళకి? ఏం చెప్తారు? ఎట్లా ఖండిస్తారు? ఒక్కటే స్పష్టమైంది, క్లియర్, వెరీ క్లియర్. కాంగ్రెస్కు ఓడిపోతున్నామని తెలిసిపోయింది. రేపు పొద్దున మీరు ఈ 22 నెలల్లో ఏం చేయలేరు, పాలన చేయడంలో విఫలమైనరు, మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థత వల్ల, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని కారణంగా, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని కారణంగా మీరు ఓడిపోయినరు. రైతులను ఇబ్బంది పెట్టిన కారణంగా మీరు ఓడిపోయినరు. విద్యార్థులను ఇబ్బంది పాలు చేసిన కారణంగా మీరు ఓడిపోయినరు. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వని కారణంగా మీరు ఓడిపోయినరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు ఓడిపోయినరు అని చెప్పేసి సమాజం రేపు పొద్దున తెలంగాణ యావత్తు నిందిస్తుంది. కాబట్టి దానికి ఇప్పుడే వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఆ ఓటమికి కారణం, వాళ్ళ ఓటమికి కారణం సునీతమ్మ గారి కన్నీరు అని చెప్పడానికి నేను ముందే చెప్పలేనా? ఆమె ఏడ్చింది, సానుభూతితో ఓట్లు తెచ్చుకున్నది, అందుకే మేము ఓడిపోయినాం అని చెప్పుకోవడానికే ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకే కాదు, యావత్తు తెలంగాణకు అర్థమైంది వీళ్ళ కుట్ర ఏంటి, వీళ్ళ మాటల వెనుక మతలబు ఏంటని. మంత్రుల మాటల వెనుక మతలబు ఏంటనేది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రతి ఓటర్కి అర్థమైపోయింది. అక్కడ మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. మైనారిటీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి పెడితే ఆ ఓట్లన్నీ మాకే పడతాయి అనుకుంటున్నారు. మైనారిటీలను ఎంత దోకా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు ఒక మైనారిటీ మంత్రి లేడు. అదే కేసీఆర్ గారి హయాంలో తనతో పాటు మహమూద్ అలీ గారికి సముచిత స్థానం ఇచ్చి, గౌరవం ఇచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కదా. ఎంత గౌరవం ఇక్కడ, ఎంత గొప్ప పెద్ద శాఖ ఆయనకు అప్పగించారు, బాధ్యత అప్పగించారు. మహమూద్ అలీ గారికి కేసీఆర్ గారు ఎంత గొప్ప బాధ్యతను అప్పగించారు, హోంమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మరి మేము అంత గౌరవంగా మైనార్టీలను చూసుకుంటే, కేసీఆర్ గారు అంత గౌరవాన్ని మైనార్టీలకు ఇస్తే, మైనార్టీలకి ఏం చెయ్యని ఈ కాంగ్రెస్ను వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఎట్లా మైనార్టీలు ఓట్లు వేస్తారు? మైనార్టీల ఓట్లు కూడా కాంగ్రెస్కు రావు.
సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ అవినీతి వర్సెస్ అభివృద్ధి అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సో ఎక్స్ వేదిక అవ్వచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ప్రజలు ఎలా ప్రశ్నిస్తారంటే ఏది అవినీతి ఏది అభివృద్ధి గందరగోళంలో పడిపోయారు ప్రజలంతా కూడా అని చెప్పి అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఎక్కడి గందరగోళం? 10 ఏళ్ల కేసీఆర్ పాలన ప్రగతి రథం వైపు ఆ పరుగులు. అభివృద్ధి అంటే కేసీఆర్ పాలన, అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పాలన, అభివృద్ధికి నమూనా బీఆర్ఎస్ పాలన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, 22 నెలల కాంగ్రెస్ పాలనలో మరి తిరోగమనం, 22 పాలన చేతగానితనం, అసమర్థత. ఈ 22 నెలల్లో కాంగ్రెస్ పాలన చేతగానితనం అన్ని వర్గాలను ఇవాళ ప్రజల్ని దోకా చేసి మోసగించి పాలన చేస్తూ ఉన్నారు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు ఇంతవరకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు గుండెలాగి చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు వేతనాలు దిక్కులేవు. బస్తీ దవాఖానాల్లో ఉద్యోగులకు ఇంతవరకు 6 నెలల నుంచి వేతనాలు దిక్కులేవు, జీతాలు ఇవ్వడం లేదు. సామాన్యులు, చిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు ఇస్తలేడు. ఏమనంటే ఖాళీ కుండలు ఉన్నాయి, మరి తెచ్చిన అప్పేమైంది? లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి. లెక్కలు కొత్తనా? పార్లమెంట్ సాక్షిగా రఘునందన్ రావు అడిగినప్పుడు అప్పెంతనే చెప్పిండ్రు. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో హరీష్ రావు గారు ఉన్న అప్పెంతో చెప్పిండ్రు. వీళ్ళు అడుగడుగున అబద్ధాలు చెప్పి అప్పుల పాలైనామని చెప్పేసి 10 ఏళ్ల పాలనలో మేము చేసిన అప్పు ఎంత, ఈ 22 నెలల్లో మీరు చేసిన అప్పు ఎంత? 2.5 లక్షల కోట్ల అప్పు తెస్తారు కదా. 10 ఏళ్లలో మేము తెచ్చింది 3.5 లక్షల కోట్లు, 22 నెలల్లో మీరు తెచ్చింది మరి 2.5 లక్షల కోట్లు. మేము తెచ్చిన అప్పుతో ప్రతి రూపాయికి లెక్కున్నది. మీరు తెచ్చిన అప్పు ఏం చేసిండ్రో చెప్పగలరా? ఒక్క ఇటుక పేర్చిండ్రా? ఒక్క నిర్మాణం చేసిండ్రా? కేసీఆర్ పాలనలో ఎన్ని నిర్మాణాలు జరిగినాయి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన కలెక్టరేట్ల నిర్మాణము, నూతన ఎస్పీ ఆఫీసుల నిర్మాణము, నూతన గ్రామ పంచాయతీలు, నూతన మండల పరిషత్లు, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, ఒక్కటి కాదు కదా. గురుకుల పాఠశాలలు, అనేకమైనటువంటి పురోగతి, అభివృద్ధి నాడు, జిల్లాకో మెడికల్ కాలేజ్ నాడు. ఏది కాంగ్రెస్ పాలనలో ఇది చేసినామని చెప్పదగ్గ ఒక్క పని ఉన్నదా? మేము ఇది చేసినామని చెప్పదగ్గ ఒక్క పని లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఎట్లా గడపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు తప్పకుండా ఈ జూబ్లీహిల్స్లో బుద్ధి చెప్పబోతారు. ముందు అయితే ఈ మేడారంలో జరిగినటువంటి ఆలయ అభివృద్ధి పనుల కోసం అని చెప్పి ఒక శాఖను వాళ్ళు ఇస్తే, అయితే పొంగులేటి వర్సెస్ కొండ సురేఖ అని చెప్పి నడుస్తూ ఉంది. ఏం చెప్తారు మీరు? మరి కాంగ్రెస్లో మంత్రులు వర్సెస్ మంత్రులని, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అని చెప్పి నడుస్తూ ఇది స్పష్టమైంది ఏంటంటే ఇది పర్సంటేజీలు, ఇది వేధింపులు. మరి వాళ్ళు ఎట్లయితే సంస్థలను, ఫ్యాక్టరీలను, యాజమాన్యాలను వేధించి ఎట్లా దండుకుంటున్నారనేది క్లియర్గా ఇక్కడ దోపిడీ పాలన, దొంగల పాలన అనేదానికి ఇదేమి రాజ్యం అనే నినాదాన్ని, ఇది దొంగల రాజ్యం, ఇది దోపిడీ రాజ్యం అని నినాదాన్ని నిజం చేసి చూపిస్తున్న పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. రెడ్లందరూ కలిసి నీకు వాటా లేదమ్మా కొండమ్మ, నీకు వాటా లేదు, బీసీలు అధికారము నామమాత్రంగా ఉండాలి, నువ్వు మాలాగా వాటాలు అడుగుతే ఎట్లా అని చెప్పేసి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టే ప్రయత్నంలో భాగంగా ఆమెను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ మంత్రిగా ఆమె ఉన్నది కాబట్టి ఆమెను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్లందరూ ఒకటై ఇలా దోపిడీకి మనం తింటే రెడ్లే తినాలి, దోచుకుంటే రెడ్లే దోచుకోవాలి అనే పరిస్థితి అక్కడ కనపడతా ఉన్నది. బీసీ రిజర్వేషన్ గురించి ఏం చెప్తారండి? బీసీ రిజర్వేషను స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్, అత్యధికంగా బీసీలను మోసగించింది కాంగ్రెస్, మళ్ళీ ఒక్కసారి బీసీలను మోసగించింది కాంగ్రెస్. బీసీలకు అనేక హామీలు, మాది కామారెడ్డి అండి, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ఒక 42% రిజర్వేషన్ మాత్రం స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ మాత్రమే కాదు, ఎంబీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నది, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు అదనపు నిధులు బడ్జెట్లో పెడతామన్నది. అలాగే మంత్రివర్గంలో కానీ మిగతా కాంట్రాక్టుల్లో కానీ బీసీలకు 42% అన్నది, విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% అన్నది, కులాల వారిగా అన్ని రజకులు, నాయ బ్రాహ్మణులు ఇట్లా పేర్లు చెప్తూ కులాల వారిగా ఇచ్చేస్తాం అన్నది. మీది నుంచి దొంగ దెబ్బ కొట్టి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, బీసీలు ఆర్థికంగా స్థిరీకరణ జరగడానికి, బీసీలకు ఆర్థిక పరిపుష్టి కలగడానికి, సామాజికంగా ఒక సమాన హోదా బీసీలకు రావడానికి, మరి ఆ సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనాలు పోవడానికి
తుంగలోకి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలన్నీ ఇవాళ వాళ్ళు ఇచ్చేసి బుట్టదాఖలు చేసి గొర్రెల పెంపకం లేదు, ఆ పథకాన్ని తీసేసిండ్రు. అలాగే ముదిరాజులకు చెరువుల్లో వదిలినటువంటి చేపల పెంపకం లేదు, ఆ పథకం తుంగలో దొక్కిండ్రు. బీసీ బంధు లేదు, అది తుంగలో దొక్కిండ్రు. నాయి బ్రాహ్మణులకు మరి వాళ్ళ బార్బర్ షాపులకు ఉచిత విద్యుత్ ఉండే, అది తుంగలో దొక్కిండ్రు. వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి ఉచిత విద్యుత్తు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, అది తుంగలో దొక్కిండ్రు. అట్లా వృత్తి పనులకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి, అలాగే గౌడన్నలకు ఇచ్చినటువంటి అనేక పథకాలు, నేతన్నలకు గౌడన్నలకు అన్ని బీసీ కులాలన్నిటికీ కులాల వారిగా మేలు చేసినటువంటి మహానేత, గొప్ప దార్శనికుడు కేసీఆర్. బీసీల బంధువు, బీసీల దైవం కేసీఆర్ గారు. ఆయన పాలనను, ఆయన పథకాలను ఇవాళ కాంగ్రెస్ తుంగలో దొక్కి బీసీలను మోసగిస్తూ ఉన్నది. 42% బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది. రేపు 18 నాడు బంద్లో మేము పాల్గొంటున్నాం.